నమస్తే వెల్కమ్ టు ఆధ్య టీవీ. తెలంగాణలో రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి హయాంలో రోజుకొక న్యూస్ మనకి దొరుకుతూనే ఉంది, మనం మాట్లాడుతూనే ఉన్నాం. అయితే నిన్నగాక మొన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ జర్నలిస్టులు, డిజిటల్ జర్నలిస్టుల మీద ఏదైతే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారో, అలాగే ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కాకుండా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, రుణమాఫీ విషయానికి వస్తే కూడా ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయో అందరికీ తెలిసే. ఈ క్రమంలో మన ఆన్లైన్ జర్నలిస్టులు కానివ్వండి, డిజిటల్ మీడియా జర్నలిస్టులు కానివ్వండి, అంతా కూడా వాటిని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్. అదే క్రమంలో కొండారెడ్డిపల్లికి వెళ్ళినప్పుడు యూట్యూబ్ జర్నలిస్టులు ఎవరైతే వాళ్ళు ఒకప్పుడు సీనియర్ జర్నలిస్టులే, ప్రజెంట్ వాళ్ళు ఇప్పుడు డిజిటల్ మీడియాలో జర్నలిస్టుల కింద రాణిస్తున్నారు. విజయారెడ్డి కానివ్వండి, సరిత కానివ్వండి, వాళ్ళిద్దరి మీద దాడి జరిగిన విషయం కూడా తెలిసింది. రవీంద్ర భారతిలో జరిగినటువంటి ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మనందరం విన్నాం. అయితే జర్నలిస్ట్ని కించపరిచినట్టు మాట్లాడడం నిజంగా తప్పు. రైట్. ఇవే కాకుండా మిగతా అంశాల మీద కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అయితే ఉన్నారు అనలిస్ట్ వి ప్రకాష్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగున్నారా సార్? ఫైన్, థ్యాంక్ యూ. రైట్ సార్. సార్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూట్యూబ్ జర్నలిస్టుల మీద నిన్నగాక మొన్న జరిగినటువంటి రవీంద్ర భారతిలో కార్యక్రమం జరిగింది కదా, అక్కడ మాట్లాడడం జరిగింది. ఓకే, జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, మిగతా అన్ని జరిగే బాగానే ఉంది. కానీ జర్నలిస్టుల మీద కామెంట్స్ చేయడం గురించి మీరు అసలు ఏం చెప్తారు? బట్ ఖండించాల్సిందేనమ్మా. ఆయన మాట్లాడిన మాటలు చాలా అపరిపక్వతతోని ఉద్దేశపూర్వకంగా మాట్లాడినట్టు కనబడతా ఉంది. ఎందుకంటే జీర్ణించుకోలేకపోతున్నాడు ఆయన పైన వచ్చే విమర్శల్ని. పర్టికులర్గా ఆయన గ్రామస్తులు వాళ్ళ దగ్గరికి మీడియా పోయినప్పుడు అక్కడ జరిగిన దాడి, ఆయన దాన్ని ఒక చెడు పరిణామంగా భావించి వెంటనే అపాలజీ చెప్పడమో, ఆయన ఊర్లో జరిగింది కాబట్టి ఆయన నైతిక బాధ్యత వహించాల్సి ఉండే, జరిగిన దాన్ని చింతిస్తున్నామని ఒక స్టేట్మెంట్ వస్తుందని చెప్పి అందరం ఎక్స్పెక్ట్ చేసింది. అదేం చేయకుండా పోయిన జర్నలిస్టుల మీదనే నోరు బారేసుకోవడము, కొసరు అని ఇట్లా మాట్లాడడం, ట్యూబ్లను మాట్లాడడం, ఇదంతా కూడా ఏంటంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాదు కదా, కనీసం ఒక రాజకీయ నాయకుడు కూడా అట్లా మాట్లాడడం అభ్యంతరం. చాలా తీవ్రమైన పదజాలం కూడా వాడాడు ఆయన. నేనేమనేది ఏంటంటే మళ్ళీ ఇది రిపీట్ చేయకుండా ఒక మంచి గుణపాఠం ముఖ్యమంత్రి గారికి నేర్పాల్సిన అవసరం ఉన్నది. ఆయనకు నోటికి ఎంత వస్తంత దేని మీద పడితే దాని మీద మాట్లాడే అలవాటు ఉన్నది. ఒక ప్రతిపక్ష నాయకుని పట్టుకొని ఇండైరెక్ట్గా పండబెట్టి పేగులు మెడకేసుకుంటా, తొక్కుతా, ఇట్లాంటి భాష మాట్లాడడం, తనను ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన దానిలో సోషల్ మీడియాది ప్రధాన పాత్ర. 80% దాందే ఉంది. సరే, ఆయన అబద్ధాలు చెప్పినా కూడా అబద్ధాలను క్యారీ చేసింది. ఎందుకంటే ఒక పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్యే కంటెస్టెంట్, ముఖ్యమంత్రిగా అందరూ అనుకుంటున్న అభ్యర్థి, ఆయన మాటకు విలువ ఉంటుంది కాబట్టి ఆయన ఏది చెప్తే అది క్యారీ చేసింది సోషల్ మీడియా. ఈ అబద్ధ ప్రచారాలను జనం నమ్మారు. ఎప్పటికీ ఆయనకు జోకుడుగా ఉండాలని అనుకుంటున్నాడు ఆయన. సోషల్ మీడియా అంటే ఎప్పటికీ తనకి అన్ని ఛానళ్ళు కూడా తన మెప్పు కోసం చూడాలి, తనకు జోకాలి. ఇది కరెక్ట్ కాదు. విమర్శలను ఆహ్వానించడం అనేది ఒక మంచి ముఖ్యమంత్రికి మంచి లక్షణం అది. బట్ ఆయన విమర్శలను డైజెస్ట్ చేసుకోలేకపోతే ఆయన పతనానికి దారితీస్తుంది. ఇప్పుడు ఆయన అన్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, రేపు పొద్దున వారు మాలాంటి వాళ్ళు బయటకు పోయిన సార్ తరిమి కొట్టండి అని చెప్పినట్టే కదా సార్ అది. ఇండైరెక్ట్గా ఏంటంటే అది రౌడీజాన్ని ప్రోత్సహించడానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీ జర్నలిస్టులు అందరూ కూడా ఆయన క్షమాపణలు డిమాండ్ చేయాలి. జరిగిన దానికి ఆయన విచారం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. బట్ మీ లోపల ఆ యూనిటీ రావాలని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అయితే రీసెంట్గా నిన్న హైకోర్టు స్టే ఇచ్చింది. ఏదైతే ఎమ్మెల్యేల అనర్హత వేటు గురించి 4 వారాల్లో స్పీకర్కి దాన్ని ఇది చేయడం జరిగింది. సో ఏంటి అంటే రేపు పొద్దున స్పీకర్ డెసిషన్ తీసుకోకపోతే అది సుప్రీంకోర్టుకి వెళ్ళే ఛాన్స్ ఉందా, లేకపోతే హైకోర్టే సుమోటోగా తీసుకొని కేసు విచారణ చేసి బై ఎలక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందా? హైకోర్టు జడ్జిమెంట్ని మనం వెల్కమ్ చేద్దాం, కానీ అంత మంచి జడ్జిమెంట్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే దానికి ఒక షెడ్యూల్ను రూపొందించడానికి టైం ఇవ్వడం కాదు, కట్ ఆఫ్ డేట్ నిర్ణయం తీసుకోవడానికి ఇవ్వాలి. మీరు ఫలానా తేదీ లోపల తేల్చండి అని ఇవ్వాలి. హెడ్డింగ్స్ అట్లే పెట్టారు, కానీ ఆ స్పిరిట్ అది కాదు. నెల రోజుల్లో మీరు షెడ్యూల్ నిర్ణయించండి, విచారణ షెడ్యూల్ నిర్ణయించండి. ఆ విచారణ షెడ్యూల్ సాగదీస్తారు కదా. అంటే అది ఆ జడ్జిమెంట్కి ఏం విలువ ఉంటుంది అంటున్నా. కోర్టు జడ్జిమెంట్ గౌరవించాలి, కానీ ఆ జడ్జిమెంట్ వల్ల ఈ ఎమ్మెల్యేలకు వచ్చే బెనిఫిట్ ఏంది? డిస్క్వాలిఫై అవుతారా?
కారు కదా. ఎందుకంటే ఒక కట్ ఆఫ్ డేట్ కోర్టు నిర్ణయించాలి, ఇప్పటికే ఆలస్యమైంది. మీరు షెడ్యూల్ నిర్ణయించండి అంటే షెడ్యూల్ నిర్ణయిస్తాడు, ఒక 1 ఇయర్ పెడతాడు ఆయన. ఆ 1 ఇయర్ తర్వాత విచారణ పూర్తి కాలేదని ఇంకో 1 ఇయర్ పెడతాడు. ఎంతకాలం కొనసాగించాలి ఇది? కాబట్టి ఖచ్చితంగా ఒక నెల రోజులు చూసి ఈయన సాగదీసే ప్రక్రియ కనుక పెడితే ఓ 2 నెలలనో 3 నెలలనో తేల్చకుండా దీన్ని పొడిగించే పరిస్థితి ఇప్పుడు కనబడితే 4 వారాల్లో స్పీకర్ డెసిషన్ తీసుకోకపోతే అనలేదండి, డిసిషన్ అనలే, షెడ్యూల్ నిర్ణయించండి అన్నారు. స్కెడ్యూల్ నిర్ణయించమని. ఆ, కాబట్టి అది ఆయన కట్ ఆఫ్ డేట్ పెట్టలేదు వాళ్ళు, ఓకే. ఓన్లీ విచారణ ప్రారంభించండి అని చెప్పడానికి అది పెట్టారు. నిర్ణయం తీసుకోండి అని చెప్పాలి. ఓకే. అది తీసుకుంటే బెస్ట్ జడ్జిమెంట్ అయి ఉండేది. కాబట్టి ఇప్పుడు ఏం తేలదు, అది ఇట్ విల్ గో లాంగ్, చాలా దూరం పోతుంది అది. 1 ఇయర్ 2 ఇయర్స్ దాకా ఎవరు డిస్క్వాలిఫై గారు. ఇప్పుడు పిటిషనర్సే మళ్ళీ కోర్టు పోయి ఇప్పుడు తెల్లం వెంకటేశ్వర్లు కానివ్వండి, లేకపోతే తెల్లం వెంకట్రావు కానివ్వండి, లేకపోతే ఇది మన కడియం శ్రీహరి, వీళ్ళేమో సుప్రీంకోర్టుకి వెళ్తాము, అక్కడ తేల్చుకుంటామని మాట్లాడుతున్నారు. మంచిదే, వాళ్ళు అక్కడ పోతే కనీసం వాళ్ళన్న మంచి జడ్జిమెంట్ ఇస్తారేమో. వీళ్ళు తేల్చుకునేది ఏందమ్మా, నైతిక బాధ్యత కదా. ఇప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు, అసెంబ్లీలో వాళ్ళు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసే రోజు రాజ్యాంగంలో 10th షెడ్యూల్ను గౌరవించరు. అంటే వాళ్ళ నైతిక బాధ్యతను పక్కకు పెట్టి కోర్టు ఏం చెప్పాలి అంటే, కోర్టు ఎంకరేజ్ చేస్తుందా? నువ్వు పార్టీ తరఫున గెలిచి ఇంకో పార్టీలో పోయి ఉండు అని చెప్తుందా కోర్టు? మినిమం నైతిక బాధ్యత. వాళ్ళు ఏ కోర్టు పోయినా ఫెయిల్ అవుతారు. మేము పోలేదని చెప్పానండి, కాంగ్రెస్లో పోలేదు, మేము ఇంకా టీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పానండి. అరకపూడి గాంధీ విషయానికి వస్తే కనుక ఆయన మీద ఇంకా ఎలాంటి పిటిషన్స్ అవి వేయలేదు, ఇంకా ఆయన వరకు రాలేదు. కాకపోతే ఆయన నిన్న ఇచ్చిన స్టేట్మెంట్, నేను ఇంకా ప్రతిపక్ష పార్టీలోనే ఉన్నాను, ఇంకా నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళలేదు, నాకు అంటే సీఎం రేవంత్ రెడ్డితో కలిపి పనిచేస్తానని చెప్పాను తప్ప నేను పార్టీకి పోలేదని అన్నారు. తప్పించుకోవడానికి ఎన్ని మాట్లాడినా కూడా ఇప్పుడు ఆయన పోయింది వాస్తవం, పోయిండు కాబట్టి ఆయన కండువా కూడా కప్పారు. కాంగ్రెస్ పార్టీ కండువా కూడా, కాంగ్రెస్ పార్టీ కండువా కాదు గుడి కండువా అంటున్నాడు. లేదు, అది మన దగ్గర వీడియో కూడా ఉంది. ఏదైనా కానీ గుడి కండువా గుళ్ళే కప్తారు, పూజారి కప్తాడు, రేవంత్ రెడ్డి ఎందుకు కప్తాడు? నేను ఒకటే చెప్తున్నాను, ఇది ముసుగులో ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నాడు గాంధీ అంటే, గాంధీకేమో పొగబెట్టారు, ఆయన అన్ని అక్రమ నిర్మాణాలు ఇవి అవి అని చెప్పి ఆయనతోనున్న ప్రజల్ని బిల్డర్స్ని అందరినీ ఇబ్బంది పెట్టే పని చేశారు. విధి లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన పోవాల్సి వస్తుంది. పోయినప్పుడు పిఎస్సి చైర్మన్ ఇచ్చినప్పుడు అది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. జనరల్గా ఒక ట్రెడిషన్, అది సాంప్రదాయం. ఎక్కడైనా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల కాడ కూడా అది అపోజిషన్ వాళ్ళకే ఇస్తారు, అంచనాల కమిటీ. అట్లా ఇచ్చినప్పుడు ఆయన టీఆర్ఎస్ అని చెప్పుకుంటాడు కదా, కాంగ్రెస్ అని చెప్పుకుంటాడు, చెప్పుకుంటే అది ఉండదు కదా పదవి. కాబట్టి ఆయన ఏం చెప్పుకున్నా కూడా భౌతికంగా ఇక్కడ ఉంటాడు, మానసికంగా అక్కడ ఉంటాడు. టెక్నికల్గా ఆయన బీఆర్ఎస్. ఇప్పుడు పిఎస్సి కమిటీ చైర్మన్ని బేసిక్గా ప్రతిపక్ష నేతలు ఎన్నుకోవాలి అని అంటారు కదా సార్. ప్రతిపక్ష నేతకు అవకాశం ఇస్తారు రిఫర్ చేయడానికి, నేతకు అవకాశం ఇస్తారు, నేతలు కూడా ఎన్నుకోవాలి అనేది కూడా ఉందేమో కదా సార్. ఏది రూల్ లేదమ్మా, అది లేదు, ఒక సాంప్రదాయం అంతే, సంప్రదాయం. కాబట్టి అది గాంధీ ఫిజికల్గా ఆయన కాంగ్రెస్లో ఉన్నట్టే లెక్క, టెక్నికల్గా టీఆర్ఎస్లో ఉన్నాడు. రైట్ సార్. ఈ హైడ్రా విషయానికి వస్తే అసలు ఏం చెప్తారు సార్? ఎందుకంటే చాలామంది అంటే ప్లేట్ ఫిరాయించిందనే చెప్పచ్చు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాటి మాత్రమే కూలగొడతాం, ఇంకా కన్స్ట్రక్షన్ అయిపోయినవి చాలా ఏళ్ళుగా ఉన్నవి అయితే మేము ఇంకా కూలగొట్టమని చెప్పేసి రంగనాథ్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మంచిదే, వెల్కమ్ చేయాలి దాన్ని. ఎందుకంటే చట్టవిరుద్ధం, ఒకవేళ కూలగొడితే ఆయనకి ఇప్పటికి అర్థమై ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి, ఇవన్నీ చట్టవిరుద్ధంగా చేస్తున్నాం మనం. ఇప్పుడు అట్లా అనుకున్నప్పుడు ఎన్కన్వెన్షన్ కూల్చడం తప్పే అవుతుందిగా. అవును, తప్పే అవుతుంది కదా, తప్పే అవుతుంది. రెండవది ఏంటంటే చట్టవిరుద్ధం కూడా అవుతుంది, కోర్టులో స్టేటస్ కో ఆర్డర్ ఉన్నప్పుడు కూల్చకూడదు. మూడవది ఏంటంటే అది చాలా భాగము జెన్యూన్, అది ఓన్లీ ఒక 5% అది ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ ఉంది. వీళ్ళు కూలగొట్టదలుచుకుంటే అంతవరకు పరిమితం కావాలి, మొత్తాన్ని ఎట్లా కూలగొడతారు? కాబట్టి ఇవన్నీ తప్పులు జరిగినాయి. ఏదున్నా వాళ్ళ అంటే ఇందులో ఇంకొకటి కూడా అనుకోవచ్చా సార్, మనం ఏదైతే మొయినాబాద్ కానీ లేకపోతే అంటే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చుట్టూ ఏవైతే ఫామ్ హౌస్లు ఉన్నాయో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి కూలగొట్టిన తర్వాతే పేద ప్రజలు ఇళ్ళకి రావాలని ఫస్ట్ నుంచి జరుగుతున్నటువంటి వాదన. కానీ ఈరోజు ఇలా బోర్డు ఫిరాయించిందంటే వాటికి కూడా ఇంకా లేనట్టే కదా అది. ఆయన టార్గెట్ పూర్తయిందమ్మా, ఎమ్మెల్యేలు ఆయన పార్టీలోకి రావాలి. ప్రకాష్ గౌడ్ వచ్చాడు, ఇప్పుడు గాంధీ వచ్చాడు, యాదయ్య వచ్చాడు, ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత హైడ్రా తీసుకొచ్చారు కదా సార్. అదే ఎమ్మెల్యేల కోసమే తీసుకొచ్చాడు, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు కదా.
కానీ ఇప్పుడు ప్రజలు ఎదురు తిరిగారు. ఉమ్, అది కాలేరు వెంకటేష్, ఉప్పల్ లక్ష్మారెడ్డి, ఉమ్, అటు మా రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్గిరి, ఉమ్, ఉమ్, మల్లారెడ్డి, ఇంకా చాలామంది ఉన్నారు కదా సిటీలో. ఉమ్, ఆయనకి 26 మంది కావాలి. ఉమ్, ఆ 26 మంది రావాలంటే ఎక్కువ మంది హైదరాబాద్లో ఉన్నారు. వీళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళే. ఇవి కూలగొడితే వాళ్ళు పోయి ఎమ్మెల్యేల ఇళ్ళ ముందు కూర్చుంటారు. ఎమ్మెల్యేలు వచ్చి ఆయన శరణు చూస్తారు. ఉమ్. అప్పుడు వాళ్ళని రమ్మని చెప్పి అనొచ్చు అని చెప్పి ఒక ఒత్తిడి ప్రయత్నం జరిగింది అది. ఫాతిమా కాలేజ్ విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫాతిమా కాలేజ్ని కూలగొడదామని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు ఎట్లేదన్నా సరే ఇంకా అన్నీ పోయినట్టే కదా ఆ ఏం ఒక్క చేయలేదు. స్టేట్మెంట్ తోటి. అసదుద్దీన్ ఓవైసీ ఎంటర్గా కూడా పీక్కలేడు. అసలు వాళ్ళ దిక్కు చూడాలంటేనే భయపడతాడు ఆయన. రేపు ఈయనకే అభద్రతా భావం ఉంది. రేపు ఎప్పుడైనా గవర్నమెంట్ పడిపోయేటట్టుంటే ఆదుకునేటోడు మజ్లిస్ ఎందుకు పోగొట్టుకుంటాడు? మనం అనుకోవడం తప్పితే ఏ కాలేజీకి ఏం కాదు, ఏం లేదంటే ఏముండదు. ఇంకా హైడ్రామా హైడ్రామా అయిపోయింది అయితే. హైడ్రామా రంగనాథ్ లాంటి మంచి ఆఫీసర్ను బదనాం చేసే కార్యక్రమం అది. అంటే ఇంకొక మాట వస్తుంది, ఆ మాట అనకూడదని యూజ్ చేస్తున్నాను సార్ నేను కూడా. రైట్. అయితే ఇంకొక విషయానికి వస్తే ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం నర్సాపూర్లోని హరీష్ రావు సార్ వీళ్ళంతా కూడా రైతు రుణమాఫీ మీద ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే రైతు రుణమాఫీలో అక్కడ వరకు చాలామంది కాలేదు అని అంటున్నారు. అసలు నిజంగానే రైతు రుణమాఫీ విషయానికి వస్తే ఎందుకు అంటే ఆ రైతు రుణమాఫీ విషయం బయటకు వచ్చే క్రమంలోని హైడ్రాని తీసుకొచ్చారు. అది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేది వాస్తవము. కానీ దాని ఒక్కదాని కోసమే చేయలేదు, డైవర్షన్ కోసమే చేయలే. అలా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్లో ఎక్కువ మంది గెలిచింది హైదరాబాద్లో, అది ఫస్ట్ టార్గెట్. సెకండ్ ఏంటంటే పెద్ద ఎత్తున డబ్బుల వసూళ్ళు, బిల్డర్స్ అంతా పోయి ముట్ట చెప్పుకున్నారు. ఈ వీటితో పాటుగా ప్రజలల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తున్నది కాబట్టి ఒక మంచి పేరు వస్తుందని అనుకున్నాడు. అది రివర్స్ అయింది. కేవలం బిల్డర్లని పట్టుకుంటే అది అపవాదం వస్తుందని చెప్పి గుడిసెల మీద పడ్డాడు. దాంతో అది పూర్తిగా తను ఎక్కిన కొమ్మని నరుక్కునే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్లో కాంగ్రెసే ఉనికి లేదంటే ఉన్న ఉనికిని పోగొట్టి బీజేపీకి మేయర్ సీట్ అప్పయిపోయే పరిస్థితి కనబడతా ఉంది లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. మరి ఏమన్నా తనకు పరోక్షంగా మద్దతు ఇచ్చిన మోడీకి అది ఆయన రుణం చెల్లించుకోవడమా లేకుంటే ఏందనేది తెలియదు. కాంగ్రెస్ పార్టీ కన్ను తెరవకపోతే రేవంత్ రెడ్డి ఆ పార్టీని మీరు అన్న మాట వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాంగ్రెస్ పార్టీకి బీటలు వేస్తున్నట్టే ఉంది తప్ప. అందుకే ఇప్పుడు వాళ్ళు కళ్ళు తెరవకపోతే ఆ పార్టీని భూస్థాపితం చేస్తాడు ఆయన. ఎందుకంటే మానసికంగా ఆయనే చంద్రబాబుతో ఉన్నాడు, భౌతికంగా కాంగ్రెస్లో ఉన్నాడు. కాంగ్రెస్ కల్చర్ని అలవాటు చేసుకోలేదు, కాంగ్రెస్లో పుట్టలేదు, కాంగ్రెస్లో పెరగలేదు. ఆయన బేసిక్గా ప్యూర్ ఆర్ఎస్ఎస్ వాది అని కూడా విన్నాను సార్. ఆర్ఎస్ఎస్ లేదు, ఏది లేదమ్మా. ఆయన చంద్రబాబు ఏం చెప్తే అది వింటాడు. చంద్రబాబు గారికి కన్సర్నాల్లో నడిచే వ్యక్తి. చంద్రబాబు మోడీ ఒక టీం. ఇప్పుడు మరి ఆయన మోడీకి హెల్ప్ చేయడానికి హైదరాబాద్ని అప్పచెప్పాలనుకున్నాడో మనకు తెలియదు. చంద్రబాబు డైరెక్షనా లేకుంటే మోడీ డైరెక్షనా? ఆయన చేసే పావులన్నీ కూడా బీజేపీని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. సార్ మరొక విషయానికి వస్తే రామోజీ ఫిలిం సిటీ విషయానికి వద్దాం సార్ ఒకసారి. సో గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో దాదాపు 300 నుంచి 400 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది రామోజీ ఫిలిం సిటీలో. అయితే అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆ ఇళ్ల పట్టాల గురించి ఏవైతే ఉన్నాయో ఒక కంచె వేసి ఒక గేట్ వేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటే రామోజీ ఫిలిం సిటీని ఆనుకుని ఏవైతే కొన్ని గ్రామాలు కానీ లేకపోతే ఆ ఊర్లు కానీ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని లోపలికి కూడా రానివ్వకుండా ఆ ఇళ్ల స్థలాల్లోకి కూడా వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు అని చెప్పేసి మేము చేసిన గ్రౌండ్ రిపోర్ట్లో తేలింది. దాని గురించి ఏం చెప్తారు సార్? ఒకవేళ అది నిజమే అయితే కనుక ఆ పట్టాలు ఇచ్చింది, తర్వాత వాటి డాక్యుమెంట్స్, సర్వే నెంబర్స్, ఆ ల్యాండ్ అక్కడే ఉండి ఇవన్నీ ఉన్నట్టయితే కోర్టు కూడా డైరెక్షన్ ఇస్తుంది. మనము ఆ చట్ట విరుద్ధం వాళ్ళు ఆపడం, రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన యజమాన్యము వాళ్ళని రాకుండా ఆపడం అనేది చట్ట విరుద్ధం. వాటికి ఓనర్స్ వాళ్ళే అవుతారు. ఎప్పటికి కూడా అసైనీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అసైనీ పట్టాలు ఏం చేసినా కూడా రామోజీ ఫిలిం సిటీ వశం కావవి. దౌర్జన్యంగా వాళ్ళని రానియకుండా ఆపినట్టయితే అది నేరం అవుతుంది. దాని చట్టంలో రెమెడీ ఉంది కాబట్టి వాళ్ళు లీగల్గా ఫైట్ చేయాల్సి ఉంటుంది. అది రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు ఆ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. దాదాపు 15 ఏళ్ల నుంచి వాళ్ళు ఇదే బాధతో ఇబ్బంది పడుతున్నారు. కోర్టు ద్వారా తీసుకోవాలి డైరెక్షన్. ఇప్పుడు అన్నిటికీ ప్రజాందోళనలు పరిష్కారం కాదు, ఇటువంటి చట్టపరంగా సాధించుకోవాల్సినవి కోర్టు దగ్గర పోయి ఆ డైరెక్షన్ తీసుకోవాలి. కొంత టైం పట్టినా కూడా వాళ్ళకి వస్తాయి భూములు. ప్రభుత్వం కూడా ఏంటంటే ప్రజల పక్షాన ఉండాలి, ఫిలిం సిటీ వాళ్ళ పక్షాన ఉండకూడదు. ఫిలిం సిటీ పక్షాన అంటే ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ హయాంలోనే కదా సార్ రామోజీ ఫిలిం సిటీ అది నిర్మించింది. అదే ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు ఇప్పుడు 2 డైరెక్షన్లు ఉంటున్నాయి. మనం తెలంగాణ కోరుకున్న స్వయం పాలన కోసం. స్వయం పాలన చేసే పార్టీని ప్రజలు ఓడించినప్పుడు పరాయి పాలనకు అవకాశం ఏర్పడ్డది.
ఐదర్ ఢిల్లీ నుంచి అన్న ఆదేశాలు రావాలి, లేకపోతే విజయవాడ నుంచి అన్న ఆదేశాలు రావాలి, అమరావతి నుంచి. అటువంటి ముఖ్యమంత్రిని మనం పెట్టుకున్నాము. ఇంకో 4 ఏళ్ళు ఇటువంటి అవస్థలు తప్పయి మనకు. ప్రజలకు అర్థం కావాలి. స్వయం పాలనను మంట కలుపుకున్నాం, అనుభవిస్తున్నాం. డిసెంబర్లో తెలంగాణ ముఖ్యమంత్రి చేంజ్ అవ్వబోతున్నారనే మాట కూడా గట్టిగా వినపడుతుంది సార్. అసలు ఇది ఎంతవరకు జరుగుతుందంటారు? అంటే ఒక అభద్రతాభావం ఉందనేది రేవంత్ రెడ్డి మూవ్ వల్లనే అర్థమవుతుంది కదా. ఉన్నప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. ఒకటి డబ్బు, రెండోది అధికారాన్ని కాపాడుకోవడానికి ఆ డబ్బుతో ఎమ్మెల్యేలను కొనాలి, లేకుంటే ఎమ్మెల్యేలను ఏదో ఒక ఒత్తిడి తీసుకొచ్చి లొంగ తీసుకోవాలి. తనకు మెజారిటీ లేదనే సంగతి రేవంత్ రెడ్డి తెలుసు. ఎందుకంటే ఎల్లా హోటల్లో జరిగిన అభిప్రాయ సేకరణలో 24 మంది ఎమ్మెల్యేలు ఆయన వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఇప్పుడు కూడా సపోర్ట్ చేయరు. ఎవరి పక్షం వాళ్ళు ఉన్నారు. పొంగులేటి కొంతమంది ఉన్నారు, ఉత్తమ్ కొంతమంది ఉన్నారు, కోమటిరెడ్డి కొంతమంది ఉన్నారు. ఇట్లా అందరూ పోటీ పడుతున్న వాళ్ళందరికీ ఎంతో కొంత సపోర్ట్ ఉంది. కాబట్టి తనకు ఆ స్ట్రెంత్ రావాలి. కాబట్టి ఒక అభద్రతా భావం కోసమే కదా, ఏదో నాకు ముప్పు వచ్చినట్టున్నదనే కదా ఆయన తీసుకొచ్చుకుంటున్నది. కాబట్టి ఎప్పుడు అస్థిరత వస్తుందో చెప్పలేం. బట్ దినదినగండం నూరేళ్ళ ఆయుష్ లాగానే రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుంది. రైట్. ఇందాక అంటే ఒక న్యూస్ వచ్చింది సార్. మన బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో అరకపూడి గాంధీ ఇంటికి వెళ్ళి అరకపూడి గాంధీకి బీఆర్ఎస్ కండువా కప్పి అరకపూడి గాంధీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగరేసి వస్తామని అంటున్నారు. అది అసలు జరిగే పని అంటే 100% జరుగుతుంది. ఎందుకంటే ఆయనే చెప్పిండు కదా, నేను బీఆర్ఎస్లో ఉన్నా అని. అడ్డుకునే శక్తి ఎక్కడిది ఆయనకి? ఓకే. మోరల్ కరెక్ట్ కాదు కదా ఆయన అడ్డుకుంటే. కాబట్టి నాయకులు పోయి మంచిగా భోజనం చేసి కండువ కప్పి జెండా ఎగరేసి రావాలి. అంతే అంటారా? పాపం ఆయన అటుగాక ఇటుగాక మధ్యలో ఇరుక్కున్నట్టు అయిపోయింది ఆయనకి, కక్కలేక మింగలేక. అంటే ఇట్లా అంటే కళ్ళు కప్పి, చట్టం కళ్ళు కప్పి పోయే వాళ్ళకి అందరికీ నోరు ఉండదు, వాయిస్లెస్ అయిపోతారు వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అయితే ఈ ఎమ్మెల్యేలు ఫిరాయింపులు ఫస్ట్ ఎంకరేజ్ చేసింది కేసీఆర్. అందుకే ఇప్పుడు మేం చేస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం జరుగుతుంది సార్. దీన్ని ఫస్ట్ ఎంకరేజ్ చేసింది రోషయ్య. 1978లో చెన్నారెడ్డిని తిట్టుకుంటూ ఎన్నో ప్రకటనలు చేసి లాస్ట్గా ఆయన రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎన్నికై మళ్ళీ ఇళ్ళకి వచ్చేసిండు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆ పతనం. తర్వాత ఆద్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణ వచ్చినాక ఓటుకు నోటు కేసులో కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసి జైలు పాలైంది. ఇప్పటికీ కేసు నడుస్తూ ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారిని అనే ముందు తనని తాను అనుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి తక్కువ ఫిరాయింపులు చేసిండా? 10 మంది తెలంగాణ ఎమ్మెల్యేలను గెలిచిన వాళ్ళని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో కలిపాడు. యాంటీ డిఫెక్షన్ కూడా ప్రూవ్ అయ్యి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ ఉన్నప్పుడు 10 మంది డిస్క్వాలిఫై చేశాడు. ఆ చరిత్రను అంత పక్క పెట్టి ఒక కేసీఆర్ మీద దోస్తే ఎట్లా? కేసీఆర్ కూడా తన ముఖ్యమంత్రి స్థానాన్ని కాపాడుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కూడా ఫిరాయింపులను ప్రోత్సహించాల్సి వచ్చింది. బట్ అది ఏం చూపెడుతున్నది? ఆయన అభద్రతాభావం ఆయన లోపల ఉండే కాబట్టి ఆయన ఫిరాయింపులను ప్రోత్సహించాడు. అదే అభద్రతాభావం ఈయన లోపల ఉంది కాబట్టి ఇప్పుడు ఈయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు. బట్ టీఆర్ఎస్ పాస్ చేయలేదు కదా. రాజ్యాంగంలో సవరణ తెచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు కదా, తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. నీ రాజీవ్ గాంధీ మీద నీకేం గౌరవం ఉన్నది? నీ రాహుల్ గాంధీ మీద నీకేం గౌరవం ఉన్నది? ఆయనేమో చట్టం చేశాడు, ఈయనేమో అమలు చేయమన్నాడు. నువ్వు ఆ పార్టీ ముఖ్యమంత్రి అయి ఉండి నువ్వు కేసీఆర్ మీద ఎట్లా తోస్తావు? నీ నాయకులు చేసిన ఈ మంచి పనిని గౌరవించాల్సిన బాధ్యత నీకే లేకపోతే కేసీఆర్కి ఎందుకు ఉంటుంది? ఆ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నావు కదా, నువ్వే కదా చేయాల్సింది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ఇది వి ప్రకాష్ గారితో ప్రత్యేక అనాలిసిస్. థ్యాంక్ యూ.